స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్తపల్లి క్లినిక్లో మా క్లినిక్లో రేపు జరగబోయే బక్రీద్ ఫెస్టివల్ ఉద్దేశించి నిరుపేద మహిళలకు, ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకు నేను చెప్పేది ఏమంటే, మన దేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న తెగలు అట్లా రకరకాలుగా ఉన్నాయి ఈ దేశంలో. అంటే ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క మానవులు ప్రశాంతంగా, సంతోషంగా జీవితం గడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తర్వాత వాళ్ళు కేవలము పేదరికం వలన పండగ చేసుకోలేకపోతారేమో అనే ఉద్దేశంతో ఉడతాభక్తిగా కొంతమంది పేదవాళ్లకు ఈ బక్రీద్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాబోయే ఇప్పుడు ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఎండలో మధ్యాహ్నం పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత వలన కొన్ని వందల మంది తెలుగు రాష్ట్రాల్లో హీట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మధ్యాహ్నాల పూట బయటికి వెళ్లకుండా ఏమన్నా పనులుంటే ఉదయము, సాయంత్రం మాత్రమే చేసుకోవాలని నేను వీళ్లకు విన్నపిస్తున్నాను. అదేవిధంగా వాటర్ కంటామినేషన్ రాకుండా బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ తాగాలని చెప్తున్నాను. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ వలన గ్యాస్ట్రోఎంటరైటిస్, కాలరా, టైఫాయిడ్, జాండిస్ ఇటువంటి జబ్బులు, డిసెంట్రీ, చీము నెత్తురు విరేచనాలు, అమీబియాసిస్ ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకోవాలని, తర్వాత కూరగాయలు అట్లాంటివి కడిగి వాటిని శుభ్రం చేసుకొని ఇంట్లో వంటల్లో వాడుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఉండి ఆరోగ్యము రేపు పండగ వీళ్లకు జరుపుకోవడానికి పేదరిక అడ్డగా రాకూడదని ఈరోజు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది.